రైట్. సంక్రాంతి సంబరాలు భోగి పండుగతో ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేయడం ఆచారం. చీకటిని చీలుస్తూ ఆకాశమంత వెలుగులు కొత్త ఆశలు చిగురింపజేస్తాయి. భోగి పండుగ వేడుకలు విజయవాడ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. పండుగ సంబరాలకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. పండుగ అయినటువంటి సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడ వ్యాప్తంగా కూడా భోగి మంటలు వేసుకుని ఏదైతే భోగి పండుగకు ఆహ్వానం పలుకుతూ పళ్ళను పట్టణానికి తీసుకువచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంస్కృతికి చిహ్నంగా జరిగేటువంటి భోగి పండుగ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్క కాలనీలో కూడా ఈ భోగి మంటలను ఏర్పాటు చేసుకుని మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలంలో కాల మార్పులు చెందుతూ ఉంటాయి. అలాగే రైతన్నలకు అతిపెద్ద పండుగ కాబట్టి ప్రత్యేకంగా ఈ పండుగకు సందర్భంగా అందరూ కూడా ఒక చోట చేరి ఈ భోగి మంటలు వేసుకుంటూ అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలలో ఉన్నవారు సైతం పండుగకు సొంత ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో పండుగను జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే సంక్రాంతి పండుగ శోభ అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడకి సంబంధించినంత వరకు కూడా ఇతర రాష్ట్రాలలో ఉన్న వారంతా కూడా సొంత ఇంటికి చేరుకుని భోగి పండుగ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం లోటస్ ల్యాండ్మార్క్లో కూడా అందరూ కూడా ఒక చోట చేరి ఈ భోగి పండుగ సెలబ్రేషన్స్ని చేసుకోవడం జరుగుతుంది. అయితే పండుగను అంటే తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలలో ముఖ్యంగా అతిపెద్ద పండుగగా ఈ సంక్రాంతిని చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సంక్రాంతి వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా మేడం చెప్పండి, సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే అనేది కొంతమందితో మాట్లాడదాము. మేడం చెప్పండి, సంక్రాంతి పండుగ అంటే ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ప్రతి సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి. ప్రతి పండుగ వినాయక చవితి నుంచి దసరా నవరాత్రులు భోగిపళ్ళు పోసుకోవడాలు అన్నీ అందరూ కలిసి చేసుకుంటామండి. అందరూ కలుస్తారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ ప్రతి పండుగ సంప్రదాయబద్ధంగా చేస్తుంటాం. అందరూ హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు అందరూ వచ్చి కలుస్తుంటాం అనమాట ఇటువంటి అకేషన్ అన్నిటికీ. భోగి అంటే మనకి సంప్రదాయం కదా, మకర సంక్రాంతి కనుమ ఇవన్నీ కూడా అందరం బాగా కలిసి చేసుకుంటాం. లేడీస్ కూడా అందరూ చక్కగా ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవ్వటం కానీ బాగా కలుస్తుంటాం. మేడం చెప్పండి, సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు, ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ ఇయర్ ఇట్లాగా భోగి మంట వేసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అండి. మార్నింగ్ అరౌండ్ బ్రహ్మముహూర్తం అంటారు కదా, ఆ టైంలో మనం ఇలాగా సెలబ్రేషన్స్ చేస్తాము. వెలిగించి చక్కగా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి మంచిగా ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తారండి. ముగ్గులు వేసుకొని ముగ్గుల కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అవి కూడా పెడతామండి ఎవ్రీ ఇయర్. చాలా బాగా చేస్తాము సంక్రాంతి అనేది. సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కొంతమందితో మాట్లాడదాం. మేడం చెప్పండి, సంక్రాంతి పండుగ అంటేనే తెలుగువారికి అత్యంత పెద్ద పండుగ. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మీ కాలనీలో కావచ్చు ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఈ ఇయర్ స్పెషల్స్ ఏంటి? ఎవ్రీ ఇయర్ కాలనీలో ఇలాగే భోగి మంటలతో స్టార్ట్ చేసి కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. అంటే సంక్రాంతి పండుగ అసలు ఎందుకు చేసుకుంటారు? మొత్తంగా తెలుగువారికి అత్యంత పెద్ద పండుగ కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక చోట చేరి 3 days కోడి పందాలు కావచ్చు ఇవంతా కూడా మొత్తంగా కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మీరు ఎలా చేసుకుంటారు? మేము యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే, ఇంట్లోనే సెలబ్రేషన్స్. అది కాలనీలో ఇలా భోగి మంటలతో స్టార్ట్ చేసి ఇంట్లో చుట్టాలతో నెక్స్ట్ అలా కాలనీ ఫ్రెండ్స్తో అందరం కలిసి చేసుకుంటామండి. థ్యాంక్ యూ. మొత్తంగా తెలుగువారి అత్యంత పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. విజయవాడ వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి వేడుకల్లో ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనటువంటి భోగి పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు అందరూ కూడా ఒక చోట చేరి సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా భోగి పండుగ వేడుకను సెలబ్రేట్ చేసుకునేందుకు అందరూ కూడా సిద్ధమయ్యారు. ఇక ఈ 3 రోజుల పాటు సంక్రాంతి వేడుకలతోటి తెలుగు లోగిళ్ళన్నీ కూడా కళకళలాడిపోతున్నాయి. కుటుంబ సభ్యులు అందరితో కలిసి జరుపుకునేటువంటి ఏకైక అత్యంత పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి వేడుకలు భోగి వేడుకలు అయితే ప్రారంభమయ్యాయి. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.